ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినప్పుడు, దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఎన్నో సంగతులు మనం తెలుసుకోగలుగుతాం. ఆ యొక్క లేఖనాలు మనం తెలుసుకోవడం ద్వారా గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. మన హృదయంలో మార్పొస్తుంది. ఇంకా ముఖ్యంగా దేవుడి ఉద్దేశాలు తెలుసుకోవడం ద్వారా మనం బలం పొందుతాం. ఏస్కేల్ గ్రంథము 3వ అధ్యాయము 2, 3 వచనాల్లో చూసినప్పుడు, నేను నోరు తెరవగా ఆయన గ్రంథము నాకు తినిపించిన నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని దాంతో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా, నేను దాన్ని భక్షించితిని, అది నా నోటికి తేనెవలె మధురంగా ఉండెను. కనుక ప్రభు అయినటువంటి ఆయన గ్రంథాన్ని ప్రవక్తకిచ్చినప్పుడు, దాన్ని అతను ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దానిలో నుంచి ఎన్నో సంగతులు అతని హృదయంలోనికి ప్రవేశించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతికి ఇవ్వబడింది? దాన్ని ఎందుకు మనకు తినిపిస్తూ ఉన్నారు అనేటువంటి సంగతుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధ గ్రంథంలో ఉండేటువంటి లేఖనాల యొక్క బలాన్ని మనం పొందుకున్నప్పుడు, దేవుడు అనుగ్రహించేటువంటి పనులన్నిటిలో కూడా మనం చక్కగా చేయడానికి మనం బలం నొందిన వారం అవుతాం. మన శక్తి చేత, మన బలం చేత కాదు గాని, దేవుని యొక్క ఆత్మచేత మనం నడిపించబడడం ద్వారా మనం అన్ని విషయాల్లో కృప నొందిన వారుగా ఉంటాం. అయితే ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారో అని గ్రహించినప్పుడు, ఇర్మియా 1వ అధ్యాయము 4, 5 వచనాల నుండి చూస్తూ ఉన్నప్పుడు, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నుండి నిన్ను రూపింపక మునుపే నేను ఎరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. జనములకు ప్రవక్తగా దేవుడు నియమించాడు గాని, దానికి తగినటువంటి పని చేయడానికి కావాల్సినటువంటి శక్తిని అనేక మందికి దేవుడు దయచేస్తూ ఉన్నాడు. అనేక మందిని ప్రవక్తలుగా ఎంచుకున్నప్పుడు, ఆయన లేఖనాలను బాగుగా తినిపిస్తూ ఉన్నాడు. అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడినే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకిలాగ సెలవిచ్చెను, నేను బాలుడిని అనవద్దు. నేను నిన్ను పంపువారు అందరి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట మాటలు ఉంచున్నాను, పెళ్లగించుటకు, విరగొడుటకు, నశింపజేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించున్నాను. కనుక గ్రంథాన్ని బాగా చదువుతూ ఉన్నప్పుడు, దేని కొరకైతే దేవుడిని నియమించడం నీతో మాట్లాడుతూ ఉన్నాడు, దాన్ని చేయనట్లుగా దేవుడు ఇంకా కృపణిస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 3వ వచనం నుంచి చూసినప్పుడు, ఆ మనుషుడి కొలనులు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలు లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళు లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొరలోతుండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనది నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు కల నది ఆయను. ప్రభు అనేక మందిని పిలుచుకుంటూ ఉన్నాడు. వారికి పరిశుద్ధ గ్రంథాన్ని తినిపిస్తూ ఉన్నాడు. వారి నోట మాటలు ఉంచుతూ ఉన్నాడు. అది చేయడానికి అందులో సులువుగా వాటన్నిటిలోనూ పని చేయగలిగే బలం పొందడానికి ఆయన లోతుగా నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాలాన నేను దేవుడు జనములకు ప్రవక్తగా నియమించినప్పుడు, దేవుడు నీ చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. ఆ అనుభవాలు అనేటువంటి ప్రత్యక్షత నీ హృదయంలో స్థిరంగా ఉండాలి. ఎప్పుడైతే అనుభవాల యొక్క ప్రత్యక్షత స్థిరంగా నీవు నిలిచి ఉంటుందో, అప్పుడు నీవు పని చేయడానికి శక్తిమంతుడిగా ఉంటావు. కనుక లేఖనాలు ఎంతగా ధ్యానిస్తే అంత మంచిది. లేఖనాలను బట్టి మాత్రమే జీవించేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆ లేఖనాల యొక్క బలము నీ జీవితంలోని స్థిరంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ప్రభు ఈ ఉదయకాలాన్ని తండ్రి లేఖనాలు వింటున్నటువంటి వారందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని బలపరచమని, శాశ్వతమైన సన్నిధిని నాయన తోడుగా ఉంచు, కృప చూపించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని, మీ పని చేయుచుండగా తండ్రి వారికి ఎంతో బలాన్ని అనుగ్రహించమని, నడిపింపుని దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.